ఒక్కసారైనా చంద్రబాబును కలవాలంటూ ఓ వృద్ధుడి కోరికను ముఖ్యమంత్రి తీర్చారు. చెప్పినట్లుగానే సత్యనారాయణను చంద్రబాబు కలిశారు. సత్యనారాయణ కుటుంబ వ్యక్తిగత విషయాలపై సీఎం ఆరా తీశారు. సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఏంటి విశేషాలు చెప్పండి. ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి. ఎన్నాళ్ళు మట్టించు ఆశపడతారా మన ఈ బాబుని అట్టిని ఈడే తీసి 2 కోట్ల మంది పాకడికి వచ్చేస్తాడు. పాకేసుకున్నానండి. రానపల్లి మనకనే మధ్యలో ఉంటుందండి. వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి. నేను ఆయనతో ఏదో ఉంటానండి. కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి. చెప్పండి ఈడేలు చెప్తాడండి. సాయంత్రం చెప్తా ఉంటాడు. సైకిల్ దొక్కుతాడండి. సైకిల్ దొక్కుతా. ఎంత వయసు? ఎంత? 96 అండి. బీపీ కానీ షుగర్ కానీ లేదు. కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు. కూడుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 2 ఆడవాళ్ళు అండి. 2 అబ్బాయిలు. అన్ని సార్లు సీర్లు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా? ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెప్పుకో 13 గుంటలు ఇచ్చేసానండి. ఇంకెంత ఉండదు అండి? 6 గుంటలు 7 గుంటలు ఉంటుంది. అది నేను పండించుకుంటున్నాను బాబు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం మనవాళ్ళు మనవరాళ్ళు? పెద్దోడి బాబు 2 కొడుకులేండి. చిన్న అబ్బాయికి 2 కూర్చులే. ఒకటి పెళ్లి చేసాడు. అది మొగుని తీసుకుని వెళ్ళిపోద్ది. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి. అది ఈ నెలలో మరి పుస్తకాలు వస్తున్నాయి కదండి. ఈ నెలలో చేసేయాలని తిరుగుతున్నామని చుట్టారు కదా. 6 ఎకరంలో 2 లక్షలైనా ఇస్తాను నాన్న. మరి ఏం చేయదు, నేను ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటానా. దాన్ని కూడా వదలగొట్టేది అంటున్నాను నేను. కూతురు పిల్లలు 3 ఓ పెద్ద కూతురుకేమో 2 కూతుళ్ళును ఓ కొడుకునండి. 2వ పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకునండి. 3వ పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకునండి. వస్తారండి దగ్గరికి? వస్తారండి బాబు. బంగారం పట్టుకొస్తున్నారు. పళ్ళు ఫలాలు నాకు పట్టుకొస్తున్నారు. అందరూ చూస్తా ఉంటారు. అందరూ చూస్తారు బాబు. ఆఖరికి కొడుకు బ్రష్ కూడా పట్టుకొచ్చారు. పెద్ద కూతుళ్ళు బాగానే చూసుకుంటారు. చాలా బాగా చూస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బాగున్నారు. అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు? ఎంతమంది మనవరాళ్ళు? 3 ఆడోళ్ళు, 4 మగోళ్ళు అండి. 4 మీరు లెక్కండి. ఆడోళ్ళు లెక్కండి బాబు. నువ్వు చూసావు కదా, చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా. ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా. ఇప్పుడు ఇంటి మీదనే కరెంట్ తయారు చేస్తున్నారు కదా. చేస్తున్నారు మీ ఊర్లో ఇంటి మీద. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 7 అన్నదమ్ములు. మేము 4 తోబుట్లండి. 11 మంది మీరు. నీకేం కావాలి బాబు? నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్ అండి విజయవాడ. బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయిందని మొత్తం. నేను పని చేస్తాను. నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలో చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి బాబు? మా ఊరికి డ్రైనేజీ లేదండి. కానీ లంకకే తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి. మన మిల్లికాయ నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకే పారేసేది రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా.